హై వ్యూవర్స్, బీజేపీ వాళ్ళు పేర్లు మార్చే విషయాలు, పేర్లతో వాళ్ళు చేసే రాజకీయం ముందు ఎవడో సరిపోడు. నేను మరలా చెప్తున్నా, పేర్లు మార్చాలి అన్నప్పుడు ఇదిగో ఎందుకు మార్చాలి, ఎస్ గుడ్ మార్చేయండి. ఔరంగాబాద్ని సంభాజీ మహారాజ్ ఆ పేరుగా మార్చారు, ఎస్. తర్వాత అలహాబాద్ ఉందా, దాన్ని వచ్చేసి ప్రయాగరాజ్గా మార్చారు, గుడ్ సూపర్. ఇలా కొన్ని మార్చారు, శభాష్ కరెక్ట్ అంట. అయితే హైదరాబాద్ని వచ్చేసి భాగ్యనగర్గా మార్చడం హడావుడి చేస్తూ ఉంటారు ఇವರು బీజేపీ. ఈరోజు ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ మాధవ్ నియమితులయ్యారు, ప్రమాణ స్వీకారం అయిపోయింది, బాధ్యతలు తీసుకున్నారు. విజయవాడలో అయితే తుమ్మల కళాక్షేత్రం దగ్గర ఎక్కడో జరిగినటువంటి ఈవెంట్ ఏదో అయిపోయిన తర్వాత ఆ రోడ్డును వెళ్ళాల్సి వచ్చినప్పుడు అక్కడ లెనిన్ సెంటర్ అని ఉంటుంది. హైదరాబాద్లో లెనిన్ సెంటర్ అంటే పేరు, అది గవర్నర్ పేట అరండల్పేట రెండింటి కాంబినేషన్లో ఉండిద్ది. అది నేను నా ఇంటర్మీడియట్ కానీ డిగ్రీకి కానీ బుక్స్ పరంగా అన్నప్పుడు, ఈవెన్ సివిల్స్ కోచింగ్ అప్పుడు కానీ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ నేను కొన్నటువంటి బుక్స్లో 80% ఆ లెనిన్ సెంటర్లో కొన్నాను. ఎందుకంటే మొత్తం పుస్తకాల షాపులు వరుసగా ఉంటాయి. అటు వచ్చేసి ఏలూరు కాలువని ఉంటుంది, దాన్ని ఉట్టినట్టు అన్నీ. సో నేనేమంటున్నాను, ఇప్పుడు ఆ ఏరియాకి అసలు లెనిన్ సెంటర్ అంటే పేరు ఎందుకు వచ్చింది తెలుసుకొని మాధవ్కి 1980లో అప్పుడు కమ్యూనిస్టులు అనమాట, ఏది విజయవాడకి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్లో. అప్పట్లో ఇంకా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి, అప్పుడు కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్ట్ అన్నట్టు ఉండేవాళ్ళు. టీడీపీ వచ్చేసి 1982లో ప్రారంభించి 1983లో గవర్నమెంట్లోకి వచ్చారు. సరే, విజయవాడ అన్నప్పుడు ఏంటి కమ్యూనిస్టులు కంచుకోవడం అన్నట్టు ఉండేది ఒకప్పుడు. లెనిన్ అంటే ఎవరండి? వ్లాడిమిర్ ఇలియచ్ ఉలియనోవ్, మహానుభావుడు, కామ్రేడ్, జీవిత పాఠాలు చెప్పినటువంటి వ్యక్తి, జీవిత పాఠాలు నేర్చినటువంటి వ్యక్తి, లైఫ్ అంటే ఏంటో తెలియజేసినటువంటి వ్యక్తి. రష్యా విప్లవం అన్నా కానీ, అక్టోబర్ విప్లవం అన్నా కానీ చెప్పుకుంటూ పోతే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి మార్గదర్శకుడు. అతనేమి భారతదేశం వచ్చి పరిపాలించలేదే, భారతదేశం వచ్చి దోచుకోలేదే, భారతదేశం చిచ్చిపెట్టేట్టు ఏం చేయలేదే. ముస్లిం పాలకుల్లాగా ఇక్కడ వాళ్ళని హింసించాడా? బ్రిటిష్ క్రైస్తవ పాలకుల్లాగా ఇక్కడ వాళ్ళని దోచుకున్నాడా? ఏం చేయలేదే. అతని యొక్క విగ్రహాన్ని ఎందుకు పెట్టారు? ఆనాడు కమ్యూనిస్ట్ పాలకులు ప్రపంచ కమ్యూనిస్ట్ నాయకుడు లెనిన్ విగ్రహాన్ని అక్కడ పెట్టారు. దానికోసం ఎక్కడెక్కడ స్థలం కేటాయించారా? అటు ఇటు రోడ్లు ఉంటుంది, రోడ్డు మధ్యలో వచ్చేసి లెనిన్ సెంటర్ విగ్రహం పెట్టేస్తారు. హార్ట్ తిప్పి కొడితే ఒక 10 గజాల స్థలం ఉండేది, అంత మించి ఉండదు. ఆ స్థలం గురించి వాళ్ళు మాట్లాడతలా, అలా విగ్రహం ఉండాలట. బట్ అట తెలుగు కోసం ఎంతో కృషి చేశాడు విశ్వనాథ సత్యనారాయణ సెంటర్ అని పెట్టాలి ఇక్కడ అని చెప్పేసి ఈ మాధవ్ అన్నాడు. అయ్యా మాధవ, జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఉండేవాడు అప్పట్లో. అతను ఎన్టీ రామారావు డాక్టర్ కాదు, వైఎస్ఆర్ డాక్టరు, కాబట్టి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కాదు, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అన్నాడు. బాబోయ్, ఏంటి వైఎస్ఆర్ డాక్టర్ కాబట్టి హెల్త్ యూనివర్సిటీకి అని పేరు పెట్టేశారా అని అడుగుతూ ఉంటే అవునవునని చెప్పేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్ని చోట్ల పేర్లు మార్చి, అయితే వాళ్ళ అయ్యా లేదంటే వాళ్ళ తాత పెట్టలేదు, వాళ్ళ నాన్న లేదా ఈది పెట్టుకున్నాడు పథకాలకి రిమైనింగ్. ఏంటంటే ప్రభుత్వ డబ్బు, అధికారం ఇచ్చారు, దోలు తీర్చారు, అందరు అన్నట్టు చేశాడు. దాన్ని పిచ్చి అంటారు, వెర్ర అంటారు. ఆ దరిద్రాన్ని, ఆ లేఖితనాన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేయకండి మాధవ్ గారు, ఓకేనా? లెనిన్ ప్రపంచ నాయకులలో మేలిమి నాయకుడు, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి రష్యాని ఏలినవాడు, ఎన్నో విప్లవాలకు ముందుండి నడిపించినటువంటి వాడు, కమ్యూనిజం అంటే ఏంటో నేర్పినవాడు. ఇక్కడ ఒక మాట చెప్పాలి, అయ్యా మాధవ్ గారు, విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించినటువంటి రామానుజాచార్యులు మీకు గుర్తున్నారా? ఆయన ఈ ప్రపంచంలో మొట్టమొదటి కమ్యూనిస్ట్ అంట. అఫ్ కోర్స్ నేను దేవుడే మొదటి కమ్యూనిస్ట్ అంట. దేవుడు అంటే అందరు ఈక్వల్గా చూసేవాడు. కమ్యూనిస్ట్ అంటే ఎవరు? పండించిన పంట సంపాదించితే అందరు సమపాలన ఉండాలి అంటారు. అన్నాడు రామానుజాచార్యులు గారికి వాళ్ళ గురువుగారు ఆ మంత్రం చెప్పారు. ఓం నమో నారాయణాయ, ఈ అష్టాక్షరి మంత్రాన్ని జపించిన ఆయన నీకు ముక్తి వచ్చింది, ఇది ఎవరికి చెప్పొద్దు నాయన అని చెప్పేసి అంటాడు. స్వామి, ఇది ఎవరు జపించినా వారికి కూడా ముక్తి వచ్చిందని చెప్పేసి మరలా రామానుజాచార్యులు అడుగుతారు. అవును నాయన అని చెప్తాడు. ఒకవేళ నువ్వు కనుక వేరే వారికి చెప్తే నీ తల పగిలిపోయింది అంటాడు. సరే స్వామి అంటాడు. ఆ తర్వాత గుడిలోకి వెళ్ళిపోయి ఆ గాలి గోపురం దగ్గర నిలబడేసి ఓం నమో నారాయణాయ అంటాడు. ఆశ్చర్యపోతారు అసలు అంతా కూడా. ఏమిటి రా బాబు ఇదంటే, ఇది అష్టాక్షరి మంత్రం, నా గురువు నాకు ఉపదేశించాడు, మీరు అంతా కూడా జపించండి అని చెప్పేసి అంటాడు. ఇంతగా మించిన కమ్యూనిస్ట్ ప్రపంచంలో ఎవడన్నా ఉంటాడు? ఇలా అయ్యా మాధవ్ గారు మన హిందూ ధర్మంలోనే బోల్డ్ ఎంతమంది కమ్యూనిస్ట్ భావాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీకు అవి అర్థం కాక ఇప్పుడు ఉన్నటువంటి కమ్యూనిస్టులు చూసి అనకూడదు, కానీ ఇప్పుడున్న కమ్యూనిస్టులు
బేకారకాలు వదిలేసేయండి, వాళ్ళకి ఏం తెలియదు అసలు. ఒకప్పుడు పుచ్చలపల్లి సుందరం లాంటి మహానుభావులు అసలు చెప్పుకుంటా పోతే గతంలో ఉన్నటువంటి ఆ కమ్యూనిస్ట్ నాయకుల యొక్క హిస్టరీ తిరగేస్తుంటే ఆనాడు గనక సక్రమం గనక వారు గనక సద్వినియోగం కనుక చేసుకోగలిగితే పశ్చిమ బెంగాల్కి అత్యధికాల ముఖ్యమంత్రి చేసింది జ్యోతి బసు. ఆయనకు ప్రధానమంత్రి అవకాశం వచ్చిందండి ఒకసారి. ఆ అవకాశాన్ని కానీ తీసుకుంటే ఈరోజు దేశం వేరేలా ఉండేది. సరే అందుకని నేనేమంటున్నానంటే నిజమైన కమ్యూనిస్ట్ దేశాలు చైనా కానీ రష్యా కానీ వియత్నాం కానీ బ్రహ్మాండంగా ముందుకెళ్ళాయి. మన దేశంలో కమ్యూనిస్టులు వచ్చేసి ఏం డెవలప్ అవ్వకపోగా కొత్తగా ఏమి నేర్చుకోకపోగా పాత తరం దగ్గర ఆగిపోయి అదేమంటే కమ్యూనిజం అనే పేరు చెప్పి నాస్కులు అనే పేరు చెప్పి సూడో సెక్యులర్ ముసు హిందువుల మీద బురజలుతూ వరస్ట్గా తయారైపోతా ఉన్నారు. దానివల్లనే ఈరోజు కమ్యూనిస్ట్ అనే పేరు అని పడితేనే చిచ్చి అంట తయారైపోయి జనాలు. ఆ వేలోనే లెనిన్ని ఆడే ఉండిద్ది విగ్రహం, సెంటర్ పేరు మాత్రం సత్యనారాయణ సెంటర్ పెట్టాలని చెప్పేసి ఈ మాధవరావు నాకైతే అనిపిస్తాను. ఎటు నుంచి ఎటే పట్టుకుని మీరు అనుకోవద్దు, చాలా క్లారిటీ నేనున్నా. లెనిన్ లాంటి గొప్పవాడి జోలికి వచ్చి ఆయన పేరు మీద ఉంటే ఒక సెంటర్ పేరు మార్చాలని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకున్న మరుక్షణమే ఈ మాధవ్ అనేసరికి చాలా బాధేసి ఈ వీడియో ఇస్తూ ఉన్నా. నిజమైన కమ్యూనిస్టులు ఈరోజు మన దేశంలో లేరు. కమ్యూనిజం మన దేశంలో నిజంగా ఏనాడో అంతమైపోయింది. ఇప్పుడున్న వాళ్ళు పేరుకే ఏంటి కమ్యూనిస్టులు అనేట్టు ఉన్నారు తప్ప నిజమైన కమ్యూనిస్టు మన దేశంలో ఈరోజు లేరు. ఇదైతే నిజం. నేను నిజమైన కమ్యూనిస్ట్ని నేను కమ్యూనిస్ట్ అని చెప్పేసి ఎక్కడ తిరగను. నేను కమ్యూనిస్ట్ అనేవాడు ఎవడు, కమ్యూనిజం అంటే ఏంటి ఇవి తెలుసుకొని దాని దగ్గర బతుకుతూ ఉంటా, దాని దగ్గర ప్రవర్తిస్తూ ఉంటా. ఇటువంటి వాళ్ళు అన్ని పార్టీలలో ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. దాని కమ్యూనిస్ట్ అనే పేరు అవసరం లేదు. బట్ నాస్తికుల ముసుగులో సూడో సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి పనికిమాలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఎదవ పనుల వల్ల ఒకప్పుడు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ నాయకుల మీద కూడా బురద చల్లుతున్నారు ఇప్పుడు కొంతమంది. అదే నాకు చాలా బాధేస్తూ ఉంది.